కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలని కాపాడేటువంటి తిరుమల తిరుపతి ప్రాశస్త్యం, వైభవం, ప్రాభవం ఈరోజు మసకబారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాం. రాజకీయ వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, దాంతోపాటు రకరకాలైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది భక్తులను కూడా కలిచివేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వరుస సంఘటనలు మనం నెయ్యి విషయంలో చూసాం, ఉన్నటువంటి గోశాల విషయంలో చూసాం. అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా మనం చూడడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరలా ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దొంగతనం కేసు, చోరీ కేసు బయటపడడం జరిగింది. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024 సెప్టెంబర్ నుండి అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2024 సెప్టెంబర్ నుంచి ఆ పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతుంటే 2025 జనవరి 11వ తేదీ విజిలెన్స్ అధికారులు దాన్ని రెడ్ హ్యాండెడ్గా పెంచిలే అనేటువంటి చోరీని, అంటే ఆయన ట్రాలీకి ఒక రంధ్రం వేసి ఆ రంధ్రంలో నుంచి ఒక బిస్కెట్ జారిపడడంతో దాన్ని ఆయన తీసుకునేటువంటి నేపథ్యంలో 2025 జనవరి 11వ తేదీ దానికి సంబంధించినటువంటి రెడ్ హ్యాండెడ్గా ఆ పెంచిలే అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత దర్యాప్తు గప్చిప్గా నిర్వహించడం, దాన్ని ఎవరికీ తెలియకూడదన్నటువంటి విధంగా ప్రవర్తించడం, వెంటనే ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కావడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న చోరీ ఒకటి జరిగితే దానికి సంబంధించి లోక్ అదాలత్ ద్వారా, న్యాయస్థానం ద్వారా 15 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి పరకామణి విషయంలో ఏదైతే జరిగిందో ఇది అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామనంటే ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఘటన. చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కోరిక, మొక్కు తీర్చుకునేదానికి రకరకాలైనటువంటి విధంగా ఆయనకి కానుకలు సమర్పిస్తారు. కొంతమంది నిలువు దోపిడీ రూపంలో సమర్పిస్తారు, కొంతమంది నేను ఇది జరిగితే, నాకు ఈ మంచి జరిగితే స్వామి నీకు ఈ కానుక సమర్పిస్తామని చెప్పిస్తారు. ప్రతి భక్తుడు కోరుకునేది నేరుగా నేను సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి వెంకటేశ్వర స్వామికి చెందాలి, ఆయనకి చేరాలి, ఆయన సన్నిధిలో వాటికి సంబంధించినటువంటి పనులు జరగాలి అని చెప్పి కోరుకుంటారు. వాటికి భిన్నంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా పరకామణికి సంబంధించినటువంటి దొంగతనాలు జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా, చూడకుండా పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. ఎందుకంటే శ్రీవారికి సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ప్రతి కానుక అది అత్యంత పవిత్రమైనటువంటిదిగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కానుకలు చోరీ కావడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. కాబట్టి పరకామణిలో ఈ విధంగా భారీ చోరీల వ్యవహారం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో వెలుగుకు రావడం, ఆ వెలుగుకు రావడం వెనక ఆ దర్యాప్తు జరిపినటువంటి తీరు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు తావిస్తోంది. ఎందుకంటే ఈ పెంచలే అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
పరకమండలో పనిచేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనేటువంటిది అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈయన ప్రోత్సహించింది ఎవరు అనేటువంటి విషయాల జోలికి వెళ్లకుండానే కేవలం ఆ దర్యాప్తుని ఈ పెంచలే అనేటువంటి ఆ ఒక్క వ్యక్తికి పరిమితం చేస్తూ రకరకాలుగా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారం చోరీ జరిగింది అని ప్రకటించేసి దానికి బంగారు నగలు, వెండి నగలు ఇన్ని చోరీ అయ్యాయి అని చెప్పి ఈరోజు ఇవ్వడమే తప్ప అసలు ఎంత చోరీ అయ్యాయి, ఏ విధంగా జరిగింది, ఎందుకు పోలీసులు దీన్ని పెంచలేకే పరిమితం చేస్తున్నారు, ఎందుకు దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది మీరు లోతుగా దర్యాప్తు చేయడం లేదు అని అంటేనే, లేదా దర్యాప్తు చేసినటువంటి అంశాలని మీరు అణగదొక్కేస్తున్నారు, వాటిని ఏదో ఒక విధంగా బయటకు రాకుండా నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వెలుగు చూడకుండా దర్యాప్తుని మీరు పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి దానికి ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. కేవలం ఒక 555 గ్రాముల బంగారు, ఒక 157 గ్రాముల వెండి మాత్రమే రికవరీ చేశామని చెప్పి అక్కడికే ఆ కేసుని పరిమితం చేయడం అనేటువంటిది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. దీనిలో పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా భక్తులందరికీ కూడా ఆక్షేపణీయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని, ఎందుకంటే జరిగింది 2025లో జరిగితే ఆ ఘటన బయటకు కూడా పొక్కకుండా ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది. దాచిపెట్టడం వెనక ఉన్నటువంటి కుట్ర, దీని వెనక ఎవరున్నారు, ఎవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర ఉంటే మీరు వాళ్ళ పేరు వెలుగులోకి రాకుండా, వాళ్ళందరూ బయటపడకుండా, వాళ్ళందరూ దోషులుగా ప్రజల ముందు, భక్తుల ముందు నిలబడకుండా మీరు ప్రయత్నం చేశారంటే వాళ్ళు మీకు అత్యంత ఆంతరింగికులు, అత్యంత ముఖ్యులు అయి ఉండాలనేటువంటిది ఈరోజు మేము అనుకుంటున్నాం, భక్తులు కూడా అనుకునేటువంటి మాట. కాబట్టి దీని వెనక అసలు ఈ పెంచలే అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆయన టీటీడీలోకి ఏ విధంగా రాగలిగాడు, ఎవరు తీసుకొచ్చారు, పరకామండలో ఆయన చేర్పించింది ఎవరు, దీనికి సంబంధించి ఎవరు చేర్పిస్తే ఆయన అక్కడికి వచ్చారనేటువంటి ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. పెంచలయ్య దొంగతనం చేశాడు, దొంగతనం చేస్తే జనవరి 2025 11న పట్టుకున్నాం, 12న రిమైండ్ చేసాం, తర్వాత దానికి సంబంధించి ఆయనకు బెయిల్ వచ్చిందనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నెలల తరబడి చోరీలు జరుగుతుంటే భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది, అసలు మీరు సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా మీరు పెట్టినటువంటి సీసీ కెమెరాలు అవి పనిచేయకుండానే మీరు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా మేము సీసీ కెమెరాలు పెట్టేశామనేటువంటి భ్రమ కల్పించేటువంటి పనిలో ఉన్నారా, వాస్తవంగానే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అనేక రకాలైనటువంటి భద్రతా వైఫల్యాలని ప్రశ్నిస్తోంది. ఈరోజు మీరు ఒకటి పట్టుకున్నారు, మీరు చెప్పిన దాని ప్రకారమే 555 గ్రాములు బంగారు, 156 గ్రాములు వెండి అని చెప్పి అక్కడ క్లోజ్ చేసేశారు. కాకుండా ఈరోజు మీరు హైకోర్టుకి ఏం చెప్పారు, పరకామణికి సంబంధించి అత్యంత పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఆ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ హామీని అమలు చేసినటువంటి లేదు. అమలు చేస్తుంటే ఇటువంటిది సంఘటనలు జరగవు. కాబట్టి ఈ సంఘటనతో మీరు పరకామణిలో అత్యంత భద్రత కల్పించేటువంటి ప్రయత్నం చేశాము అనేటువంటిది సరికాదు అనేటువంటిది అర్థమైపోతుంది. అంటే మీరు కావాలనే ఈరోజు దాని మీద నిర్లక్ష్యంగా వ్యవహరించారు పరకామణి విషయంలో, దానివల్లనే దొంగతనం జరిగింది అని చెప్పినాను. ధైర్యంగా తిరుపతికి వెళ్ళి నగల మార్పిడి చేసుకున్నాడు అతను. కార్పొరేట్ బంగారు ఆభరణాల నగల దుకాణాలకు వెళ్ళాడు. ఈ నగలు ఇచ్చి, ఇది స్వామి దగ్గర దొంగతనం చేసినటువంటి నగలు, స్వామి పరకామణిలో దొంగతనం చేసినటువంటి నగలు, అవి ఇచ్చేసి దాని బదులు ఆయన వేరైనటువంటివి, మేలిమైనటువంటివి, మోడర్న్ అయినటువంటి వస్తువులని ఆయన మార్పిడి చేయించి మరలా నగలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నేరుగా వెళ్ళి అక్కడ మార్పిడి చేస్తే ఆ నగల దుకాణాలకు సంబంధించి వాళ్ళకి అనుమానం రాలేదా, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఇవి తీసుకొచ్చి మార్పిడి చేసుకుంటున్నాడు అనేటువంటి అనుమానం రాలేదా, అనుమానం కలగలేదా, వాళ్ళ ఆ వ్యక్తిని గురించి ప్రశ్నించలేదా? ఏమీ లేకుండానే ఒక కార్పొరేట్ సంస్థలుగా ఉండేటువంటి బంగారు నగల దుకాణాలు ఏ విధంగా ఇటువంటి వాటిని తీసుకుంటాయి, ఏ విధంగా ఇటువంటివి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇటువంటివి? నేరుగా తీసుకుంటే వాళ్ళ మీద దర్యాప్తు ఎందుకు మీరు చేయడం లేదు? వాళ్ళకి మీకు ఉండేటువంటి మొహమాటం ఏంటి, వాళ్ళకి మీకు ఉండేటువంటి మొలాజం ఏంటి, మీకు వాళ్ళతో ఉన్నటువంటి లాలుచి ఏంటి అనేటువంటి విషయాలు కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నగల దుకాణాలు బంగారం ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటిది ప్రశ్నించకుండా వాళ్ళ పాటికి వాళ్ళ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే, దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళని దర్యాప్తు చేయకుండా మీరు వదిలిపెట్టారు అనే విషయం అనేక అనుమానాలకు తావిస్తుంది. దానితో పాటు దోచుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో నేరుగా వెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. బ్యాంకులో తాకట్టు పెడితే ఈ వ్యక్తికి ఈ బంగారు అంచెలంచెలుగా ఎక్కడి నుంచి వస్తుందనేటువంటిది బ్యాంక్ అధికారులైనా సరే దాని మీద ఆరా తీశారా? ఎటువంటి ఆరా తీయకుండానే వాళ్ళు బ్యాంకులో తాకట్టు పెట్టుకొని దానికి సంబంధించినటువంటి లోన్ ఇచ్చారు. కాబట్టి ఎవరు తెచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు,
ఎందుకని వీళ్ళు బంగారానికి సంబంధించినటువంటి దొంగలు తీసుకొచ్చినటువంటి బంగారానికి ఏ విధంగా ఆ బ్యాంక్ అధికారులు లోన్ మంజూరు చేశారు? కాబట్టి ఆ బ్యాంక్ అధికారుల పాత్ర ఏంటి అనేటువంటి దాని మీద దర్యాప్తు చేయరా? దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం లేదా? కాబట్టి ఒక్క పెంచులయ్యేనా లేక దీని అందరూ ఎంతమంది ముఠాగా కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఆరా తీయకుండా హడావిడిగా మొక్కుబడిగా ఆ కేసుని నీరుగార్చేటువంటి విధంగా ఈ చోరీ మాత్రం ఒక పెంచులేకే పరిమితం చేస్తూ దీనిని ఎందుకు మీరు మూసివేస్తున్నారు? అక్కడికే పరిమితం విధించి మిగతా జోలికి దాని గురించి ఎందుకు పూర్తిగా సంపూర్ణంగా దర్యాప్తు చేపట్టడానికి వెనకాడుతున్నారనేటువంటిది ఈరోజు అందరినీ వేధించేటువంటి ప్రశ్న. కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేస్తే మీరు నియమించేటువంటి నియామకాల్లో ఏదైతే నియామకాలు జరుగుతున్నాయో వాటిల్లో పారదర్శకతను పాటిస్తున్నారా? పరకామణి లాంటి అతి ప్రధానమైనటువంటి ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి విలువ కలిగినటువంటి అతి పవిత్రమైనటువంటి పరకామణిలోనే దొంగతనం జరుగుతుంది అంటే అక్కడ అవుట్సోర్స్గా నియమించేటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవి పారదర్శకంగా పాటిస్తే ఎక్కడో లేనటువంటి వ్యక్తులు దొంగతనానికి పాల్పడేటువంటి వ్యక్తులు ఈరోజు పరకామణిలోకి ప్రవేశించేటువంటి అవకాశం కలిగిందంటే ఇది ప్రభుత్వ డొల్లతనం, టీటీడీ పాలక మండలి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఇది ఒక ఉదాహరణ కాదా అనేటువంటిది ఈ సందర్భంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ చోరీ వ్యవహారంలో ఏదైతే పోలీసులు దీన్ని నామమాత్రంగా దర్యాప్తు జరిపి పెంచులేకి మాత్రమే పరిమితం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిందితుడికి బెయిల్ కూడా ఒక పరకామణి కేసులో దొంగతనం జరిగితే చంద్రబాబు గతంలో ఎంత రాద్ధాంతం చేశాడు, అసెంబ్లీలో ఎన్ని విషయాలు మాట్లాడాడు, అటువంటి వ్యక్తికి ఇంత తొందరగా బెయిల్ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించి ఉంటే బెయిల్ అంత తొందరగా రాదు. అంటే ప్రభుత్వం బెయిల్ ఇప్పించడంలో కూడా బాధ్యత తీసుకుని ఉదాసీనంగా వ్యవహరించింది. దాని పర్యవసానం ఈరోజు అతనికి సునాయాసంగా బెయిల్ రావడం జరిగింది. ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కేసు జరిగితేనే ఢిల్లీ నుంచి సిద్ధార్థలో ధరణ తీసుకొచ్చి గంటలు వాదించి లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించేటువంటి ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, కోట్లాది మంది భక్తులు బాధపడేటువంటి వాళ్ళ మనోభావేదన అర్థం చేసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము, ఆ వ్యక్తి తీసుకొచ్చాము, దాని మీద బెయిల్ ఇచ్చేసాము అన్నట్టుగా ఆ బెయిల్కి కూడా మీరు సహకరించారంటే ఆ బెయిల్ ఇప్పించడంలో కూడా తొందరగా ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేసారు అని అంటే ఆ వ్యక్తి వెనక ఎవరున్నారు, ఆ వెనక ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఎందుకు అంత అవసరం, ఎందుకంత మీరు వాళ్ళ మీద అంత శ్రద్ధ ఉంది, కాబట్టి మీకు అంత అత్యంత ఆప్తుల కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా గాయపడ్డా పర్వాలేదు కానీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం ఎక్కడ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఆలోచన చేసి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడేటువంటి విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కేసుని పెంచులయ్య అనేటువంటి వ్యక్తికి ముడిపెట్టేసి అక్కడితో ముగించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి శ్రీవారి కానుకలు ఏదైతే ఉన్నాయో కోట్లాది మంది భక్తులకు ప్రతీకాన్ని గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు చాలా రకాలైనటువంటి నీతులు చెప్తాడు, కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో అది చెయ్యడు. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడతాడో దానికి భిన్నంగా వ్యవహరిస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం భక్తి భావం లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు బయట వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ని ఏ విధంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే లడ్డు విషయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడు. దానితో పాటు ఈరోజు జరిగినటువంటి పరకామణి ఉదంతంలో ఎంత ఉదాసీనంగా వ్యవహరించి నేరస్తులకు కొమ్ము కాసేటువంటి విధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తిని దాచిపెట్టడానికి, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళ ద్వారా ఇది ఏదన్నా మనకు చుట్టుకుంటుందేమో, దీనిలో నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప జరిగినటువంటి వాస్తవాలకు సంబంధించి ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆ రోజు ఉన్నది. ఒక చిన్న దొంగతనం జరిగింది, $100 జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వదిలిపెట్టలేదే. గట్టిగానే మామూలుగా దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఒక 76,000 అనుకుంటాను నేను, నాకు తెలిసినటువంటి లెక్కల ప్రకారం 76,000 కరెన్సీ ఆ రోజు మామూలుగా మనము కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విదేశీ కరెన్సీ 76,000 రూపాయలకు సంబంధించి మన నాగదులో 76,000 రూపాయలు అయితే దాని మీద నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకున్నారే. ఆ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు, దాని కేసుకు సంబంధించి మీరు రాజీ చేశారు. రాజీ చేసింది ఎవరు చేశారు? న్యాయస్థానం చేసింది, న్యాయ వ్యవస్థ చేసింది, లోక్ అదాలత్ ద్వారా చేశారు. ఆ రోజు దానికి సంబంధించి నిందితుడు ఏ విధంగా ఎంత ఆస్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కొనుక్కున్నాడో
ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఏ విధంగా దొంగతనంగా ఆస్తులు సంపాదించాడో ఆ ఆస్తులన్నింటినీ కూడా తిరిగి రాయించుకున్నారు. తిరిగి రాయించుకుని వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడా కూడా అపచారం జరగకుండా, అన్యాయం జరగకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి ఆస్తి మొత్తం వెంకటేశ్వర స్వామికి చెందేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు మీరు ఆ విధంగా కాకుండా భక్తులకు సంబంధించి దొంగలు ఉళ్ళు పంచుకుంటే వాటిలో మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా ఈరోజు మీరు కేవలం 555 గ్రాములు బంగారం, 176 గ్రాములు వెండి అని చెప్పి చేతులు దులుపుకుంటే భక్తులకు సంబంధించి ఎంతో పవిత్రంగా, వాళ్ళు ఎంతో భక్తిగా, ఎంతో నిష్ఠతో వేసినటువంటి పరకామణిలో వేసినటువంటి వాటికి ఈరోజు దొంగతనం జరిగితే వాటిని ఎక్కడ పట్టించుకోలేదు. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. శ్రీవారి విషయంలో ఆ రోజు ఒక చిన్న సంఘటన జరిగితే ఎంత కఠినంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి పాలక మండలి వ్యవహరించింది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి, అంతే తప్ప ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మా ఇష్ట ప్రకారం మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇది భక్తుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. పరకామణి వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే. ఈ చోరీలు మనకు మొత్తం ఎవరున్నారు, దీనికి సంబంధించి ఎవరెవరు ఉండాలనే నెట్వర్క్ అంతా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పరకామణిలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. శ్రీవారి కానుకల విషయంలో మేము మరలా చెప్తున్నాం, గత ప్రభుత్వంలో కానీ ఈరోజు కానీ ఎటువంటి రాజీ పడడం, మీరు చేసేటువంటి ఏదో అన్యాయాలు జరుగుతున్నాయో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తే మీ దోపిడీ ఏ విధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా కిలో నెయ్యి 351 రూపాయలు ఉంటే దాన్ని అంచెలంచెలుగా పెంచి చంద్రబాబు నాయుడు 716 రూపాయలకు తీసుకెళ్ళారు. ఈరోజు అంటే మీరు తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల మనోభావాలను గాయపరుస్తూ రాజకీయ వేదికగా దాన్ని మార్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల ప్రాశస్త్యాన్ని తాకట్టు పెడుతూ మరొక పక్క ఆదాయ వనరులు పెంచుకునేటువంటి విధంగా మీరు వ్యవహరిస్తూ ఈరోజు ఇందాపూర్కి సంబంధించి కేజీ 658 రూపాయలు, సంగం డైరీ బాటా రేట్ ఇచ్చాడు 600 రూపాయలు ఇస్తే బాగుంటుందని 599 రూపాయలు కేజీ, కేఎంఎఫ్ 716 రూపాయలు కేజీ. అంటే 351 నుంచి 716 రూపాయలకి ఈరోజు కేజీ నెయ్యి చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు దేవుడు సొత్తు దోచుకోవడానికి కూడా ఈరోజు వెనకాడడం లేదు. ధైర్యంగా అందుకే చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు ఉండడంలా వెంకటేశ్వర స్వామి బలమైనటువంటి సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్ని రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలనేటువంటి ఆలోచన. నిజంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం, విశ్వాసం ఉంటే బిఆర్ నాయుడు లాంటి చైర్మన్ని ఒక్క క్షణం కొనసాగిస్తాడా? బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, అటువంటి దానిలో ఉండేటువంటి వ్యక్తి చేసినటువంటి పనులు, అతని వయసు ఎంత, ఆయన వయసుకు తగ్గట్టు పనులు కాకుండా ఒక పవిత్రమైనటువంటి చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి నీచమైనటువంటి పనులు చేసి మరలా ఆయన అంటాడు దాంట్లో ఏం తప్పు ఉంది, నాకేం కనపడలేదే అంటాడు. తప్పు కనపడేదే ఉంది. ఇంకా అటువంటి ఏమనాలా, తన సొంత ఛానల్ టీవీ పైన పెట్టుకొని మాట్లాడినట్టుగా దాడి చేస్తున్నారు రకరకాల. మీ మురిగితే మేము భయపడతామా? టీవీ పై బిఆర్ నాయుడు మురుగుళ్ళకి భయపడేటువంటి వాళ్ళమా? మీ అంతు చూస్తూ ఉంటారు, మీ సంగతి తేలుస్తూ ఉంటారు. నీ అంతు ప్రజలు చూస్తారు, రేపు నీ అంతు ఈరోజు భక్తులు చీకొడుతున్నారు. బిఆర్ నాయుడు ముఖాన్ని ఉమ్మేస్తున్నారు జనాలు. ఇటువంటి వాడా, ఇటువంటి దేవస్థానానికి చైర్మన్, ఇదిగో సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏంది? ఆయన ఎంతసేపటికి ఆయన కార్యక్రమాలు వేరుండే, ఆయనకి దైవ చింతన లేదు, ఆయన మనసు చింతన వేరే విధంగా ఉంది ఆయనకి. ఎప్పుడెప్పుడు వాడు చెప్పినట్టుగా ఆయన మీద వచ్చినట్టుగా మనసంతా ఎక్కడికెక్కడికి అనేటువంటివి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఏ విధంగా మనం దీనిలో నుంచి ఆయన మనసంతా వెంకటేశ్వర స్వామి తప్ప మిగతా వ్యాపకాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి నీ వ్యాపకాల్లో నువ్వు ఉండేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఎట్ట గుర్తుకొస్తాడు నీకు? రాడు. కాబట్టి అటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వాడు నిజంగా ఒక మాటతో చెప్పాలంటే అంతకన్నా సిగ్గుమాలైనటువంటి వ్యవహారం ఇంకొకటి ఉండదు. దాన్ని సరే ఏం తప్పు ఉందని మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంత నీచుడో బిఆర్ నాయుడు అనేటువంటి వాడు అర్థమైపోయింది. ఆయన తీసుకొని వస్తున్నారు ఒక్కొక్కడు, ఏళ్ళు ఇటు చూపిస్తా అటు చూపిస్తా రకరకాలైనటువంటి వేషాధారంలో వచ్చి హాయ్ బాయ్ అంటే తప్పేంది అంటాడు. ఒకటి సిగ్గుందా మాట్లాడడానికి? మీకు బుద్ధి ఉందా? హాయ్ బాయ్ అంటే తప్పే ఉందా? ఆ వీడియో చూస్తే హాయ్ బాయ్ వీడియో లాగే. అంటే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వెంకటేశ్వర స్వామి సేవ చేయడం అనుకున్నారా? వెంకటేశ్వర స్వామి సేవ చేస్తానని చెప్పి మీ పరపతి పెంచుకొని మీరు అందరికీ హాయ్ బాయ్ చెప్పడం అనుకున్నారా?
కాబట్టి మీరు హాయ్ చెప్పళ్ళ బాయ్ చెప్పళ్ళ ప్రజలు భక్తులు మీకు బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా మేమనేది ₹1,00,00,000 బయటపడింది, ఇంకా ఎంత బయటపడుతుంది అనేటువంటిది ఆలోచన చేయండి. దీని మీద సుదీర్ఘంగా విచారణ జరిపించండి. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భావం ఉంటే, చంద్రబాబు నాయుడు తాను వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద భక్తుడని చెప్పుకునేటువంటి దానిలోనే కనుక నిజం ఉంటే, నీ ఆధీనంలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థలు పనిచేయి, అవి చాలవు, వాస్తవాలు వెలుగులోకి తీసుకురాలేవు. కాబట్టి ఇప్పటికైనా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, భక్తుల మనోభావాలను, శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడాలనే కోరిక నీకుంటే వెంటనే సిబిఐ లాంటి సంస్థ చేత దర్యాప్తు చేయించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.